ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 18వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. తిథి వైశాఖ శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 3:35 వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 10:57 వరకు. వర్జ్యం రాత్రి 7:08 నుంచి 8:39 వరకు. తిరిగి రాత్రి 8 నుంచి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:34 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:27 నుంచి 5:13 వరకు. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఈరోజు విశేషం వైశాఖ మాసం ప్రారంభం. ఈరోజు ఏప్రిల్ 18వ తేదీ శనివారం. ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజు నుంచే పవిత్రమైన వైశాఖ మాసం మొదలవుతుంది. ఈ రోజునే మనం వైశాఖ శుద్ధ పాడ్యమి అంటాం. మనందరికీ తెలుసు, ఉగాది పండుగతో చైత్రమాసం వచ్చి మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ ఉగాది శ్రీరామ నవమి సందడి నెమ్మదించగానే వచ్చే 2వ నెల ఈ వైశాఖ మాసం. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఈ నెలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మన పురాణాలు వైశాఖం మాధవ మాసం అని చెబుతాయి. అంటే ఈ నెల సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. సాధారణంగా మనకు ఎండాకాలం మండుతూ ఉంటుంది కదా, ఈ సమయంలో ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన పెద్దలు దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఈ మాసంలో చేసే చిన్న దానం కూడా 1000 రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని గట్టిగా నమ్ముతారు. ముఖ్యంగా ఎండలో అలసిపోయి వచ్చే వాళ్లకు చల్లని మంచినీళ్లు ఇవ్వడం, మజ్జిగ దానం చేయడం, గొడుగులు, చెప్పులు, విసనకర్రలు దానం చేయడం లాంటివి చేయాలని చెప్తారు. ఇక ఈ ఏడాది వైశాఖ మాసం ప్రారంభం శనివారం రోజు రావడం అనేది మరో అద్భుతమైన అరుదైన కలయికనే చెప్పాలి. శనివారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏడుకొండలవాడు, ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే ఆపద ముక్కులవాడైన ఆంజనేయ స్వామి. నవగ్రహాలలో శనీశ్వరుడు కూడా గుర్తొస్తారు. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన వైశాఖ మాసం, ఆ విష్ణు స్వరూపుడైన శ్రీనివాసుడికి ఇష్టమైన శనివారం, ఈ రెండు ఒకే రోజు కలవడంతో ఈ పాడ్యమి రోజుకి ఎంతో శక్తి వచ్చింది. ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆ స్వామికి భక్తితో 2 తులసి దళాలు సమర్పించినా చాలు, మనస్సుకి చెప్పలేనంత ప్రశాంతత దొరుకుతుంది. వీలైతే దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఆ స్వామివారిని దర్శించుకుని వస్తే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ, మనసులో ఉన్న భారమంతా దిగిపోయి ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈరోజు పూజా విధానం అనగానే ఏదో పెద్ద పెద్ద హోమాలు, వ్రతాలు చేయలేమో, చాలా ఖర్చు అవుతుందేమో అని భయపడకండి. దేవుడు మన నుంచి ఆశించేది స్వచ్ఛమైన మనసును. ఉదయాన్నే ఇంటి గడపకు కాస్త పసుపు కుంకుమలు రాసుకొని గుమ్మానికి 2 మామిడాకులు కట్టుకుంటే చాలు. ఇళ్లంతా ఒక చక్కటి పండుగ వాతావరణం, తెలియని కళ వస్తుంది. పూజా మందిరంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేసి మీకు ఇష్టమైన దేవుడి శ్లోకాలను మనసులో తలుచుకోండి. విష్ణు సహస్రనామం చదువుకోవడం లేదా ఇంట్లో చిన్నగా పాట పెట్టుకుని వినడం ఈరోజు చాలా మంచిది. వీలైతే స్వామికి కొద్దిగా బెల్లం ముక్క, వడపప్పు, పానకం లేదా ఇంట్లో ఉన్న పండ్లు నైవేద్యంగా పెట్టండి. ఈరోజు చాలా నిష్టగా, నమ్మకంతో పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, ముందుగా మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, రేపు ఏమవుతుందో అన్న దిగులు అన్నీ మటుమాయం అవుతాయి. శనివారం కాబట్టి ఎవరికైనా ఏలినాటి శని లాంటి దోషాలు, జాతకంలో ఇబ్బందులు ఉంటే వాటి ప్రభావం తగ్గిపోయి ఆగిపోయిన పనులు మళ్లీ సజావుగా సాగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగంలో, వ్యాపారపరంగా వచ్చే ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అర్థం లేని గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రశాంతమైన మనసు సగం జబ్బులను తనంతట తానే నయం చేస్తుంది. ఈ వైశాఖ మాసం పాడ్యమి రోజున మనం ఇంట్లో దేవుడికి చేసే పూజతో పాటు సమాజానికి చేసే ఒక చిన్న సాయం కూడా అంతే ముఖ్యం. మీ ఇంటి ముందు నుంచి వెళ్లే దారిని పోయే వారికి లేదా మీ ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్, డెలివరీ బాయ్ లాంటి దాహంతో ఉన్న వాళ్లకు ఒక గ్లాసు చల్లటి మంచినీళ్లు ఇచ్చి చూడండి. ఆ నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకున్నప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీర్వాదంగా భావించండి. గుడికి వెళ్లి హుండీలో డబ్బులు వేయడం ఎంత ముఖ్యమో, ఈ మండుటెండలో రోడ్డు పక్కన కష్టపడుతున్న పేదవారికి ఒక పూట భోజనం పెట్టడం లేదా ఒక పండు ఇవ్వడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. మన భారతీయ సనాతన ధర్మం, వేదాలు మనకు పదే పదే చెప్పేది కూడా ఇదే. దేవుణ్ణి గుళ్ళోనే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల్లో, కష్టంలో ఉన్నవారిలో కూడా చూడాలి. ఈ వైశాఖ మాసం మనకు నేర్పే అతి పెద్ద జీవిత పాఠం ఇదే.
అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా, ఇల్లు మారాలన్నా, కొత్త వ్యాపారం గురించి ఆలోచించాలన్నా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి. మన పిల్లలు బాగుండాలని, మన అప్పులు తీరిపోవాలని రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటాం. అవన్నీ నెరవేరాలంటే దేవుడి దయతో పాటు మన శ్రమ కూడా తోడవ్వాలి. ఈ పాడ్యమి రోజున ఒక మంచి సంకల్పం చేసుకుంటే చాలా మంచిది. దేవుడి ముందు నిలబడి, స్వామి, ఈ పవిత్రమైన రోజున నేను ఒక మంచి పని తలపెడుతున్నాను. నా బుద్ధిని సరైన దారిలో నడిపించు, నాకు దారి చూపించు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పల్లెటూళ్లలో అయితే ఈ సమయంలో పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఈ వాతావరణం చూస్తుంటేనే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. సిటీల్లో కాంక్రీట్ జంగిల్స్లో ఉండే మనం కూడా ఆ ప్రశాంతతను మన ఇళ్లలోనే తెచ్చుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఈ శనివారం సాయంత్రం వేళ టీవీలు, మొబైల్ ఫోన్లు కాసేపు పక్కన పెట్టి కుటుంబం అంతా కలిసి కూర్చుని మాట్లాడుకోండి. దేవుడి పాటలు పాడుకోవడం లేదా పాత జ్ఞాపకాలు పంచుకుంటూ మంచి ముచ్చట్లు చెప్పుకోవడం చేస్తే ఆ ఇంటిని మించిన స్వర్గం మరొకటి ఉండదు. మొత్తంగా చెప్పాలంటే ఈ ఏప్రిల్ 18 నాడు వచ్చిన ఈ వైశాఖ మాస ప్రారంభం అనేది కేవలం క్యాలెండర్లో మారిన ఒక తారీఖు మాత్రమే కాదు. ఇది మనల్ని మనం ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రక్షాళన చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. మనలో ఉన్న చెడు ఆలోచనలను, కోపాన్ని వదిలేసి ఒక కొత్త ఉత్సాహంతో అడుగు ముందుకు వేయడానికి వచ్చిన మంచి తరుణం. భారమంతా దేవుడి మీద వేసి మనం చేయాల్సిన ధర్మాన్ని మనం చేస్తూ, తోటివారికి చేతనైనంత సాయం చేస్తూ నిస్వార్థంగా బతకడమే అసలైన పూజ. అదే మనకు దక్కే అతిపెద్ద పూజా ఫలితం. ఈ వైశాఖ మాసం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, ఏ లోటు రాని జీవితాన్ని, అన్నింటికంటే మిన్నగా ఎప్పటికీ చెరగని చెదరని మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీలైన వారు ఓం నమో వెంకటేశాయ నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామమైనా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయం సిద్ధిస్తుంది. మనోబలం సహకరిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఒక బాధ్యతను స్వీకరిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని కనుక్కుంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. పై అధికారులతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బును వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇచ్చిన సొమ్ము తిరిగి పొందలేరు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవత, గురు భక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మంచితనంతో ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇబ్బందులు తొలగుతాయి. చేస్తున్న ప్రయత్నాలు మంచి భవిష్యత్తునిస్తాయి. శుభవార్తను వింటారు. వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. పితృవర్గం నుంచి ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు పూర్తిగా తెలియకుండా ఎవరికి ఎలాంటి వాగ్దానం చేయకుండా ఉండడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ స్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. పని భారం పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేసే పనిలో అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు ఉపకరిస్తాయి. వైవాహిక జీవితంలో మధుర క్షణాలు ఆస్వాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. మనస్సు ఏ విధంగా ఆలోచిస్తే అదే విధంగా పనిచేయండి. ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక నష్టాలు సూచితం. విఘ్నాలు వెంటాడుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. స్నేహితుల సహాయంతో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.
ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపండి. దగ్గరి వారి సలహా అవసరమవుతుంది. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవడం మంచిది. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. అదృష్ట అవకాశాలు ఉంటాయి. వ్యాపార బలం ఉంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. సొంత నిర్ణయమే విజయాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల అండదండలు ఉంటాయి. పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. భగవంతుని దీవెనలు అందుకుంటారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థిక పరమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పరిస్థితులను సరిగ్గా అంచనా వేస్తే సరిపోతుంది. పని మీద ధ్యాస పెట్టాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహా మీద ఆధారపడవద్దు. ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. అంతేకాకుండా స్నేహితులు బంధువులకు సహాయం చేసే అవకాశం ఉంది. మంచితనం నిజాయితీ మీకు అండగా ఉంటాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు పరిస్థితులు అంతంత మాత్రమే. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. లక్ష్మీ దర్శనం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. చిరస్థాయిగా నిలిచిపోయే కొన్ని పనులు చేస్తారు. ఆర్థికంగా ఉత్తమ కాలం. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. పేదవారికి అన్నదానం చేస్తారు. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనిని సక్రమంగా చేయండి. లేకుంటే కొందరు ప్రత్యర్థులు లేదా శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. గతంలో మీ బంధువులకు చేసిన సహాయం ఈ రోజు పుణ్యమై అవసరానికి అడగకుండానే డబ్బు సహాయం అందుతుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులు సత్వర కార్యసిద్ధినిస్తాయి. ధర్మం కాపాడుతుంది. ఖర్చు పెరుగుతుంది. దగ్గర వారితో విభేదాలు వద్దు. సుఖప్రదంగా కాలం ముందుకు నడుస్తుంది. కష్టాల్లో ఉన్న బంధువులకు సహాయం చేస్తారు. ప్రోత్సాహకాలు లభిస్తాయి. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని అనవసరపు పరిచయాలతో ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకాలం మొదలైంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు అంతా కలిసి వస్తుంది. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన విషయాలను చక్కబెట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. లేనిపోని సమస్యల మీద పడే అవకాశం ఉంది. లేకుంటే కొందరు ప్రత్యర్థులు లేదా శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. పిల్లల పురోగతితో మనసు సంతోషంగా ఉంటుంది. బంధువుల కారణంగా మీరు ప్రయోజనాలను అందుకుంటారు. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు తోటివారి సహకారాలు అందుతాయి. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోరికలు నెరవేరుతాయి. ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది. కాలాన్ని వినియోగించుకోండి. ఆర్థికంగా శుభకాలం. కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను ఎంతో ఆత్మవిశ్వాసంతో నిర్వర్తిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదొచ్చకపోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. మీ పనిని సక్రమంగా చేయండి. మీ భుజాలపై భారం తక్కువగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన విజయం సాధిస్తారు. స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో విశ్వాసంగా పనిచేసి పై అధికారుల మెప్పు పొందుతారు.
గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ఇష్టదైవ స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. అనవసరపు సహాయాలకు స్వస్తి చెప్పడం మంచిది. పెద్దలను ఆకట్టుకుంటారు. పదోన్నతులు ఉంటాయి. ఆర్థిక యోగం పుష్కలంగా ఉంది. కొందరి మాటలు బాధిస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మీరు నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అవసరాలకు తగ్గట్టుగా కష్టపడాలి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్లాన్ చేస్తుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా మీ మాటల్లో కఠినత్వం ఉండవచ్చు. అది మీ ఇమేజ్ ను ప్రభావితం చేస్తుంది. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఇష్టదైవ స్మరణ శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి కొన్ని విఘ్నాలు ఉన్నాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ముఖ్యమైన పెండింగ్ పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి తన వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. కుటుంబంలో ఎవరితోనైనా వాదనలు తలెత్తవచ్చు. ఈ కారణంగా వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. తండ్రి మార్గదర్శకత్వం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలను స్నేహితులకు కూడా చెప్పకండి, లేకుంటే మోసపోయే అవకాశం ఉంది. ఈ రోజు సమాజంలో పేరును సంపాదిస్తారు. మీ మంచితనం వలన ఈ రోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తోంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో స్పర్ధలు రావచ్చు. పెద్దల సలహాలను పాటించండి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విజయాన్ని పొందుతారు. ధనధాన్య లాభం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. దూరపు బంధుమిత్రులను కలుస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని తలుచుకొని ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వలలో పడకపోవడం మంచిది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా విద్యార్థులు నష్టపోతారు. వ్యాపారంలో ఏదైనా తప్పుడు నిర్ణయం ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని ఎదుర్కోవాలి. సూర్యస్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం ఇది. వినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగుతాయి. ఇబ్బందులు తొలగుతాయి. సాహసంతో తీసుకునే నిర్ణయం అద్భుతమైన శుభాన్ని ఇస్తుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు పురోగతి చెందుతారు. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో జాప్యం తొలగిపోతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. సంకోచం లేకుండా పనులు మొదలు పెట్టండి. ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. న్యాయపరమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. వీలైనంత వరకు రిస్కులను నివారించండి. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త వస్తువులు కొంటారు.
రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఇష్టదేవతా స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. శీఘ్ర విజయం సిద్ధిస్తుంది. అనుమానం, భయంతో ఏ పని మొదలు పెట్టవద్దు. స్వయంగా తీసుకునే నిర్ణయం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. పెద్ద లాభాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మీకు ఇష్టమైన వారితో కఠినంగా ప్రవర్తించడం మానుకోండి. కార్యాలయంలో ఆశించిన ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడవద్దు. జీవిత భాగస్వామితో చర్చించకుండా ఎలాంటి ప్రణాళికలు ప్రారంభించవద్దు. పని విషయంలో తొందరపడాలి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. పని ఒత్తిడి, గృహ సమస్యల వల్ల మీలో మానసిక ఆందోళన పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మోసం చేసేవారు ఉంటారు. మొహమాటంతో వ్యవహరించవద్దు. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. ఆనందంగా ఉంటారు. లేకుంటే అనంతరం మీరు బాధపడాల్సి వస్తుంది. కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా వాహనం కొనడానికి ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. లేకుంటే ముఖ్యమైన పనులన్నీ ఆలస్యమవుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. స్నేహితులు, బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం మిశ్రమ ఫలితమే. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం, కుటుంబం గురించి జాగ్రత్త వహించండి. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విజయం సిద్ధిస్తుంది. ఓర్పుతో పెద్దలను మెప్పిస్తారు. త్వరలోనే కష్టాలు తొలగుతాయి. మంచి రోజులు వస్తాయి. శుభవార్తను వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ మీ శ్రమకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టడం మీకు కష్టంగా ఉంటుంది. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. మంచి మిత్రుల సూచనలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఏ నిర్ణయమైనా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. నవగ్రహ స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం. ధైర్యంతో ముందుకు సాగండి. శత్రువుల మీద విజయం ఉంటుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. చాలా కాలం తర్వాత జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. నలుగురికి సాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధువులు, స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించాలి. అప్పుడే సంతోషంగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కష్టాలు తొలగుతాయి. భూలాభం చేకూరుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. చిత్తశుద్ధి మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మీద దృష్టి సారిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితుల పరిచయాల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు భూ లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పదోన్నతి స్థానచలనాలకు అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇంట్లో కార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రశాంత ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ధనలాభం సంపూర్ణంగా ఉంది. బుద్ధి బలం చాలా అవసరం. ఆర్థికంగా బలపడతారు. బాగా శ్రమించండి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. ఈ రోజు కుటుంబ వాతావరణంలో ప్రశాంతత ఉంటుంది. ఫలితంగా మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మీరు కార్యాలయంలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో నూతన సవాళ్లు ఎదురవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభయోగం ఉంది. బాగా కష్టపడితే ఉత్తమ విజయం లభిస్తుంది. సొంత నిర్ణయాలు వద్దు. ముఖ్య వ్యక్తుల సూచనలతో పనిచేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. పని మధ్యలో తగిన విశ్రాంతి తీసుకోండి. తద్వారా శారీరక శక్తి పెంపొందుతుంది. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ రోజు సాయంత్రం విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.